వైఎస్ఆర్ జిల్లా కడప ఎర్రముక్కపల్లిలో టీడీపీ నేతలు 2 జేసీబీలతో ఓ ఇంటిని నేలమట్టం చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు ఇంటిని నేలమట్టం చేశారు. భాస్కర్, లక్ష్మి చలపతి కుటుంబానికి చెందిన ఇంటిని ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డిలే చేయించారని ఆరోపిస్తున్నారు బాధితులు. 11:30 గంటలకి మేము పడుకో ఉన్నాము. పెద్ద శబ్దాలు అయితే వచ్చినాయి. అప్పటికే మేము లేచేసరికి కాంపౌండ్ అంతా పగలగొట్టేసినారు. 2 జేసీబీలతో ఒకటి ఆ పక్క ఒకటి ఈ పక్క సుమారు ఒక 100 మంది దాకా వచ్చేసినారన్న. మెల్లో ఉండే మంగళసూత్రంతో కూడా లాక్కుపోయినారు. ఇల్లంతా పడగొట్టేసినారు. ఒక 5 నిమిషాలు ఇమ్మన్నా కూడా వాళ్ళు టైం ఏమి ఇవ్వలేదన్న. కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చినాము. ఆడికి కొట్టడానికి మీదికి వచ్చినారు. సెల్ ఫోన్లు లాక్కుంటున్నారు, మేము వీడియోలు తీసుకుంటున్నామని. దీంట్లో ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు అని చెప్తున్నారు. వాళ్ళంతా పేర్ల లక్ష్మణ్ రెడ్డి ఒక ఆయన, లక్ష్మణ్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి. 11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. మేము లోపల ఉన్నాము, చిన్నపిల్లలం, ఆడవాళ్ళం, అందరినీ బయటికి లాగేసి ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథరెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నిట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. ఇదైతే వైఎస్ఆర్ జిల్లా కడప ఎర్రముక్కపల్లిలో టీడీపీ నేతలు చేస్తున్న ఈ దాష్టికం. 2 జేసీబీలతో ఓ ఇంటిని నేలమట్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, గ్రేసీ ఒక దళితుల ఇల్లుని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేకి దగ్గర బంధువులు అయినటువంటి వ్యక్తులు రాత్రి 11:30-12 గంటల సమయంలో దాదాపు 100 మంది రౌడీ మూకల్ని వేసుకొని వెళ్లి ఇంటిని 2 జేసీబీలతో కూల్చివేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ దళిత కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి. కనీసం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం ఇవ్వకుండా మొత్తం కూడా ఏదైతే దాడి చేసి ఇంట్లో వాళ్ళ మీద, వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్లను కూడా లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద ఈ దంతులకు సంబంధించి చిన్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదే అంశం మీద ఏదైతే ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి దగ్గర కూడా పంచాయతీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా రాత్రి ఒక పథకం ప్రకారం వచ్చి ఇల్లు మొత్తాన్ని కూడా కూల్చివేశారు. 2 జేసీబీలు పెట్టి 100 మంది వ్యక్తుల్ని తీసుకువచ్చి ఒక్కసారిగా దాడి చేసి నిద్రపోతున్న తమను అకస్మాత్తుగా జేసీబీ వచ్చి ఇంటిని కూల్చివేస్తున్న శబ్దాలు విని తాము లేచాము. కనీసం మేము చాలా రోజులు దాచుకునేందుకు కూడా అవకాశం లేకుండా, ప్రాణాలు కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా బయటికి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయిలో కావాలని ఒక పథకం ప్రకారం తాము ఉంటున్నటువంటి స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తుంది కాబట్టి దాన్ని కబ్జా చేయాలి, దాన్ని తాము హస్తగతం చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ కూడా దాదాపుగా అంతా అయిపోయి కూల్చివేసిన తర్వాత పోలీసులు వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 3 వ్యక్తులు పట్టుకున్నారన్నారు. వాళ్ళు ఎవరు ఏందనేది కూడా పోలీసులు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. విచారణ జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద దళితులకి సంబంధించి చిన్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏదైతే ఈ ఇంటిని కూల్చివేసి ఒక దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి దాష్టికాలు జరిగినటువంటి పరిస్థితి లేదా ఏదైనా వివాదం ఉంటే కూర్చొని మాట్లాడుకోవటం కానీ కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తమకి ఈ విధంగా అన్యాయం చేసి రాత్రి రోడ్డును పడేసిన పరిస్థితి ఉందని చెప్పేసి బాధితులు రోడ్డు మీదనే ఇంటి ముందు రోడ్డు మీదనే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసుల నుంచి కానీ పెద్దగా ఏమీ రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం నాయకులు అధికార బలాన్ని ఉపయోగించి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.